ఆయన. సో వచ్చినవాడు గౌతమ్ కోసం ఇక్కడి వరకు ఇంత బిజీ స్కెడ్యూల్లో వచ్చిన తమన్ గారిని మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాము. మ్యూజిక్ డైరెక్టర్ తమన్ గారు మాట్లాడతారు. కొంతమందిని మనం సీరియస్గా తీసుకోం లైఫ్లో. దాంట్లో ఫస్ట్ క్యారెక్టర్ వీడు. అది కొన్ని బికాస్ సీరియస్గా తీసుకోపోతేనే వీ కెన్ షేర్ మోర్ థింగ్స్ విత్ దెమ్. అంటే ఒక షోల్డర్ టు లీన్. ఏ పబ్లికో మందో సిగరెట్టో మాణిక్ చందో ఏ అలవాట్లు లేవు మాకంటే. 6ంటికి గ్రౌండ్ బుక్ చేసుకుని క్రికెట్ ఆడడమే. ఆ ఫాస్ట్ దానికే పోతుంది. రోజు సాయంత్రం క్రికెట్ 6:30కి ఆడపోతే అసలు ఆ రోజు మాకు కంప్లీటే అవ్వదు. ఆడేసి ఎక్కడో ఒక ఆరం చూసి తాగు ప్రశాంతంగా మాట్లాడుకున్నాం. ఫస్ట్ వీడికి నాకు అస్సలు పడదు. అసలు వీడు వస్తే నేను గ్రౌండ్లో ఒక ఎవడో విలన్ వచ్చినట్టు ఫీల్ అవుతాను. వీడు బాధలకి బాల్స్ చేతులు నొప్పేస్తాయి. అంటే నాకు ఆపోనెంట్గానే వచ్చి ఆడతాడు ఫస్ట్. తమను ఆడుతాను, నేను ఆపోనెంట్గా ఆడతా అంటాడు. ఆ వీడికి నాకు అసలు పడదనమాట. సో అలా స్టార్ట్ అయిన మా ఫ్రెండ్షిప్, అలా స్టార్ట్ అయిన మా రైవల్రీ ఈరోజు ఇంత అంటే కలిసి మేము వెళ్ళని గుడే లేదు. వి ఆల్ ప్రే. నా గుడి పార్ట్నర్, నేను ఏ గుడికి వెళ్ళినా ఫస్ట్ వాడికి టికెట్ వేసేస్తాను. వాడు వస్తాడో లేదో వాడికి టికెట్ వేసి వాడిని పిలిచుకెళ్ళిపోతాను. బికాస్ అదేదో ఎమోషనల్గా చాలా బాండ్ అయిపోయాం. యాక్చువల్గా వచ్చిన వాడి పేరు బంగారం అని పెట్టాలి. గౌతమ్ కాదు, బంగారం అని పెట్టాలి. సో అంత మంచివాడు, చాలా ఎవరికి ద్రోహం ఆలోచించాడు. వెరీ క్యూట్ ఫ్యామిలీ. మా చెల్లి తను బిగ్గెస్ట్ సపోర్ట్ అశ్విన్కి. ఎప్పుడు ఎవర్ స్మైలింగ్. 24 గంటలు పూజలు మా అమ్మలాగా. 24 గంటలు కొడుకు బాగుండాలని ఒక పూజలో, 24 గంటలు అశ్విన్ బాగుండాలని షీ ప్రేస్ సో మచ్. వాడి మొహంలో ఉండే కళ అంతా మా చెల్లిదే. తను పెట్టే ప్రేయర్సే. సో ఈరోజు వాడు ఈ రిలీజ్ కన్నప్పుడు నేను అసలు ఈ టీజర్ సార్ ఒక 1 మిలియన్ టైమ్స్ నేనే చూసుంటాను సార్. గ్రౌండ్ అసలు నాకు చూపిస్తుంటాడు. ఒక కలర్ కరెక్షన్ జరిగిన, ఒక ఆర్ఆర్ వచ్చిన తర్వాత చూపిరా, మిక్స్ వచ్చిన తర్వాత చూపి. నిన్న రాత్రి 12:30 వరకు మిక్స్ అంతా వింటూనే ఉన్నాం. ఐఎమ్ నాట్ జడ్జింగ్. సో ఇది బాగుంది ఇది బాగాలేదని కూడా నేను చెప్పను. గుడ్ రా, ఇంకా బాగా చేయనే చెప్తాను. సో వీఆర్ నాట్ హియర్ టు జడ్జ్ ఎనీవన్, బట్ ద ట్రస్ట్ హీ హ్యాస్ ఆన్ మీ. సో అది చాలా గొప్పది. సో అది లైఫ్ లాంగ్ నిలబెట్టుకోవాలని చూస్తున్నాను. ఒక ఫ్రెండ్గా, ఒక వాడికి నేను షోల్డర్, నాకు ఒక వాడి షోల్డర్ లాగా. బికాస్ మేము క్రికెట్ ఆడేటప్పుడు కూడా ఎంత అచీవ్ చేయాలన్నా కూడా, 6 ఓవర్లో 70 రన్లు కొట్టాలన్నా, 100 రన్లు కొట్టాలన్నా కూడా, కొడతావు రా తమ్ము కొడతావు, నువ్వు ఈ బాల్ కొడతావు చూడ అంటాడు. వాడిని నీ బాల్ నువ్వు బాధరా అంటాడు. అంటే లాస్ట్ ఒక మ్యాచ్లో కూడా వీడికి హెల్మెట్ వేసుకోవడం అలవాట్లేదు. హెల్మెట్ వేస్తే వీడి కళ్ళు కనపడదు. అసలు కనపడదు. హెల్మెట్ వేసుకుంటే ఇది బ్లైండ్ క్రికెటే. మాకేంటంటే ఆపోనెంట్ వాడు వచ్చి చెప్తున్నాడు, మీరు హెల్మెట్ వేసుకున్న వల్ల మేము బౌన్సర్ వేయట్లేదు అన్నాడు. వాడు ఇంతే ఉన్నాడు, పొట్టిన కొడుకు. ఆడు బౌన్సర్ వేస్తాడంట. నాకు ఒకే నవ్వు వచ్చి కోపం వచ్చేసింది. అంపైర్ని విపరీతంగా తిట్టేశాను. మాకు మస్ట్ విన్ మ్యాచ్ అది. ఓకే, భోజ్పురి వాళ్ళతో. సరే వీడు బాగా ఆడుతున్నాడు, కొడుతున్నాడు. అసలు వీడు కొట్టే ఎన్ని అంపైర్లు మిస్ అయ్యారో, ఎంత ఆపోనెంట్ బ్యాట్స్మెన్ మిస్ అయ్యారో నాకే తెలుసు. కొడితే ఒక హాఫ్ సెకండ్లో వచ్చేస్తుంది. వీడు ఇలా కూర్చొని ఇలా నుంచుంటాను వీడు క్రికెట్ ఆడుతుంటే ఎక్కడ కొడతాడని. సో అంత పవర్ఫుల్ ఫెలో. సరే ఇంకే మాట్లాడుతూనే వెళ్ళొచ్చు అది గురించి. బట్ ఈ సినిమా నేను చాలాసార్లు చూశాను సార్. ఈ ట్రైలర్ ఐ వాంట్ టాక్ అబౌట్ మై డియర్ ఫ్రెండ్ హరి గౌరవ్. చాలా బ్యూటిఫుల్గా చేశారు. ఒక ఫస్ట్ సినిమాతో ఒక రికగ్నేషన్ రావడం చాలా పెద్ద విషయం బ్రదర్. అది ఈ కాలంలో ఎవ్రీడే ఒక యూట్యూబ్లో ఏదో ఒక కొత్త మ్యూజిక్ డైరెక్టర్ వచ్చేస్తున్నారు. బట్ ఒక పేరు వినిపించేటట్టు మ్యూజిక్ చేయడం అనేది చాలా కష్టం. అది చాలా దాటుకుని ఎన్నో కొండలు దాటి, ఐ థింక్ ఇట్స్ ఆల్ యువర్ పేరెంట్స్ బ్లెస్సింగ్స్, ఇట్స్ ప్రేయర్స్. సో మీ పేరెంట్స్ని చాలా ఆల్ దేర్ ప్రేయర్స్ బ్రదర్. మీ ఫస్ట్ సినిమా చాలా పెద్ద హిట్ అవ్వాలని. అండ్ మీకు ఆంజనేయదే తోడున్నాడు మీతో. హనుమాన్ సినిమాతో యూ కేమ్ అవుట్ రియలీ గుడ్. సో రియలీ మీరు యూ గో వెరీ ప్లేసెస్. నేను ఐ టాక్ విత్ ప్రశాంత్ వర్మ, నాతో క్రికెట్ ఆడతాడు. హీ టాక్స్ వెరీ హై అబౌట్ యూ. రియల్ లవ్ యూ. మీ ఇద్దరు జర్నీ ఇట్ హ్యాస్ టు బీ సో గుడ్ బ్రదర్. సో ఆల్వేస్. అండ్ కృష్ణ గారు ఫస్ట్ సినిమా చేసిన డైరెక్టర్ లాగే లేరు. తను పెట్టిన యాంగిల్స్ కానీ కెమెరాస్ కానీ, అంటే డైరెక్టర్ అనేవాడు నేను చెప్పిందే సినిమా అని కాదు. తను అందరు సజెషన్స్ తీసుకుని తన ప్రాస్పెక్టివ్లో ఏదో ఒక సినిమా చూడాలి. దట్స్ హౌ డైరెక్టర్ గ్రోస్. ఐ థింక్ కృష్ణ ఇస్ అ గుడ్ లిజనర్. మేబీ అందరి దగ్గర కరెక్ట్గా ఆలోచనలు తీసుకుంటూ. బాలరెడ్డి గారు బేబీ టోన్ ఇస్ సో గుడ్ సార్. దట్స్ మై ఫేవరెట్ ఫిల్మ్. ఆ సినిమా కలర్ టోన్ ఇస్ సో గుడ్. ఆ సినిమాకి ఏం కలర్ టోన్ ఉందో అసలు బ్యూటిఫుల్ కలర్ టోన్. బండ్లీ ఈ సినిమాకి కూడా చాలా బ్యూటిఫుల్గా ఈ బాట్ కలర్ టోన్. ఈ సినిమా సక్సెస్ ఎలా
సక్సెస్ సినిమా బాగుందో బాగాలేదో అని చెప్పలేము, బట్ టీంతో ఎంత బాగుంది. ఆయన గణపతి రెడ్డి గారు నవ్వుతూ మాట్లాడుతూ ఉంటే సార్ బడ్జెట్ ఎక్కువైనా కూడా నవ్వుతున్నారు. సో గ్రేట్ సార్. అంటే ఇంత కూలెస్ట్ ప్రొడ్యూసర్ ఇంత హాట్ సమ్మర్లో నేను చూడలేదు సార్. చాలా కూల్. పాప ఆయన ఆడియో రైట్స్ ఆ విషయాలైనా కూడా మేము కలిసినప్పుడు సో వి ఆల్ స్టుడ్ విత్ దెమ్. సో మనమంతా చేయాలి. సో వెరీ హ్యాపీ గణపతి రెడ్డి గారు ఈ సినిమా చాలా పెద్ద సక్సెస్ అవుతుందని. ఇంకో వీడికి ఫోన్ షూటింగ్కి వెళ్తే ఫోన్ తీయడు. ఇప్పుడు తెలుస్తోంది. హీరోయిన్కి మీరే నేర్పించారు సార్ తెలుగు ఫుల్గా. అసలు చూడు అసలు ఎంత కలుపుతాడంటే పులిహార కలుపుతూనే ఉంటాడు పులిహారేష్. బట్ ఐఎమ్ సో హ్యాపీ టుడే ఐఎమ్ హియర్. ఇంక వెళ్తూనే అంటే కామెడీలా వెళ్తుంది. కరెక్ట్గా లంచ్ టైంలో పెడతాడు అప్పుడప్పుడు ఈ ప్రెస్ మీట్లన్నీ. ఆకలి వేస్తుంది. ఇంకెవరైనా ఎవరు మాట్లాడరుగా. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. మై బెస్ట్ విషెస్ టు టీమ్. హ్యాపీ టు మీట్ శైలేష్. సో ఈరోజు మా టీంలో జాయిన్ అవుతున్నారు. సో వెరీ హ్యాపీ. రండి బ్రో, సాయంత్రం ఏంటో చూపిస్తాం. వీడు ఏంటో సాయంత్రం చూపిస్తాడు. వచ్చిన వాడి పేరు అశ్విన్ యాక్చువల్గా. థ్యాంక్ యూ తమన్ గారు. ఫస్ట్ హాఫ్ మొత్తం పొగ